హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. మరి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్. ఇంకా నేను మొన్న 28th 29th బయలుదేరామండి చింతపల్లి రిటైర్మెంట్ రోజు. మా పాప మా అల్లుడు గారు నేను మా బాబు అందరూ బయలుదేరాం. రిటైర్మెంట్ అని చెప్పాను కదా మీకు. ఇంకా ఆయనకైతే గిఫ్ట్ తీసుకున్నారు మా పాప బాబు. ఏం గిఫ్ట్ అని చెప్తాను అన్నారు కదా. మళ్ళీ చెప్పు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఊరు వెళ్తున్నావు? చింతపల్లి వెళ్తున్నావా? నేను మర్చిపోలేదు, నీకు తెలుసా లేదా అని అడుగుతున్నాను. ఎలా ఉంది జర్నీ? ఎంజాయ్ చేస్తున్నావా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? చెప్పరా అయ్యా. బాగుంది క్లైమేట్ బాగుంది కదా. నల్లగా అయిపోయిందంటే మబ్బు వేసింది, వర్షం పడుతుంది ఇప్పుడు. చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇద్దరు మా మనవాడు మాటలు చూసారా, విన్నారా? వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేసారండి ట్రిప్. మేము బయలుదేరాం ఇలాగా తాళపాలెం నుంచి. వర్షం పట్టుకుందండి. క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఎంత కూల్గా ఉందంటే మేము చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి బస్సులో. అసలు కారు అనుకున్నాము, కారు అయితే మేము దగ్గరైపోయాము. వర్షం ఫుల్గా పడింది. బస్సులో అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. ఇంకా క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందంటే, మనకి వైజాగ్లో చాలా ఎండలు కదండి. ఆ రోజు బయలుదేరినప్పుడు కూడా చాలా ఎండగా ఉంది. ఇంకా ఇక్కడైతే చాలా కూల్గా ఉంది క్లైమేట్. మేము నర్సీపట్నం చింతపల్లి దగ్గర వెళ్ళే వరకు చాలా కూల్గా ఉందండి. మేము మా బాబు అయితే జోరుకేస్తున్నాడు వాళ్ళ బావగారి మీద. బాగా వేసి పెట్టించాము కానీ చాలా కూల్గా ఉండేది. ఇంకా అలాగే క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. ఇంక ఇది ఏజెన్సీ చింతపల్లి ఏరియా దాటి ఎంటర్ అయ్యాము. ఇంకా అక్కడ చూసారా క్లౌడీగా ఎంత బాగున్నాయో. పొగలు కమ్ముకొని ఉన్నాయి కొండలు. నేను పొగతో మంచుతో మూసుకొని ఉన్నట్లుగా ఎంత అందంగా ఉన్నాయి చూసారా క్లైమేట్. నాకు చాలా అనుభూతి ఉందండి ఈ ఏరియాతో. అసలు నర్సీపట్నం, చింతపల్లి, బలివట్టం, రాజవల్లి ఇవన్నీ చేశారు మా వారు డ్యూటీ. చాలా ఎంజాయ్ చేశాను పిల్లలు చిన్నప్పుడు. ఇంకా మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు గెట్ టుగెదర్ అయ్యేవాళ్ళం. అక్కడికి వెళ్ళాం, ఫంక్షన్స్కి వెళ్ళాం, అక్కడ మూవీస్కి వెళ్ళాం. మేము గెట్ టుగెదర్ అయ్యి వెళ్ళేవాళ్ళం పిల్లలు చాలా చిన్నప్పుడు. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి చింతపల్లి ఏరియా. నేను చూడలేమేమో, ఇదే లాస్ట్ అనుకొని వీడియో పెట్టాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని. చింతపల్లి అలా ఉంటుందండి. లంసింగ్ అయితే ఇంకా బాగుంటుందండి. లంసింగ్ పై నుంచే వెళ్తుంది బస్సు. లంసింగ్ వచ్చేస్తే ఆల్మోస్ట్ వచ్చేసినట్టేనండి. ఇవి ఇంకా ఆ రోజు రిటైర్మెంట్ మార్నింగ్ మా ఇంటి దగ్గర తీశారు ఫోటోలు. ఇంకా అది మీకు చూపిస్తున్నాను. ఇంకా నేనైతే ఇగో మా కొలీగ్స్ అండి, వీళ్ళు జాబ్ మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇగో ఈయనొకరు అప్పుడు చేశారు. వీళ్ళందరూ కలిసి ఒక్కసారి అపాయింట్ అయిన వాళ్ళండి. గుడ్ ఈవినింగ్. నేను చంద్రబాబు ముగ్గురు ఒకసారి జాయిన్ అయ్యాము. 91 నవంబర్లోనే అనదర్కి జాయిన్ అయ్యాము మేము.
అయితే రామ్మోహన్ డిఎఫ్ గారు మాకు 20 ఇయర్స్ 25 ఇయర్స్ కాంగ్రెస్ చేశారు, 20 ఇయర్స్ చేశారు. తర్వాత రామారావు మీకు ఏ చెట్టుకుని ఏర్పడడం కాదు, బీచ్కి వెళ్ళాలని చెప్పి వయసు అయిపోయాక బీచ్కి పంపించారు. ఆయన అలాగే కష్టపడి చేసాం. మొత్తం మీద ఏ మచ్చ లేకుండా మేము సాధించుకొచ్చాం. మధ్యలో చంద్ర మాకు లోతు తీరుకు వచ్చింది. మేము ముగ్గురు ఒక కుటుంబంలో ఉంటుంది. ఎక్కడ కార్యక్రమం ఏదైనా సరే ఫ్యామిలీగా క్యాస్ట్ ఫీలింగ్ పక్కన పెట్టేసి మేము అందరూ కలిసి వెళ్ళాము. ఆ విషయంలో డౌట్ ఏం లేదు. కాబట్టి ఇది కూడా ఏ రిమార్క్ లేకుండా పెట్టే వరకు ఉంది. అలాగే నేను కూడా అవ్వాలని కోరుకుంటాను. మీ అందరూ వేసేసి రోజు ఇంక ఇది చింతపల్లిలో మా వారి ఆఫీస్ దగ్గర అండి రిటైర్మెంట్ ఫంక్షను అక్కడే చేశారు. ఇంకా చాలామంది వాళ్ళ కొలీగ్స్ వచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే చాలా బాగా చేశారండి. చింతపల్లి చాలా ఎంజాయ్ హెడ్ క్వార్టర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అయినటువంటి డి వెంకటరాజు గారికి కూడా డాష్ వద్దకు ఆహ్వానిస్తున్నాము. 33 ఇయర్స్ సర్వీస్ అండి. 33 ఇయర్స్ చేశారు అన్నమాట జాబ్. చాలా ఎమోషన్ అయ్యారు ఆయన. వారికి డి పుష్ప వదిలి రావడం అంటే మేడం గారు కష్టం కదండి, జాబ్ పుష్పగిచ్చం ఇచ్చి చేసి. ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా ఆ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇంకా మా వారికి గిఫ్ట్ రింగ్గా ఇచ్చాము. తర్వాత ఇంకా అక్కడ ఫంక్షన్కి ఆ రోజు మార్నింగ్ ఇలా రెడీ అయ్యానండి. మా పాప అయితే పెట్టింది కోన్ నాకు ఆ రోజు. ఈరోజు మా వారు రిటైర్. ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నేను ఇలా రెడీ అయ్యాను. ఇంకా అక్కడ ఆఫీస్ దగ్గర ఇది లంచ్ అనమాట మధ్యాహ్నం. వీళ్ళందరూ మా ఆయన గారు ఆఫీస్ స్టాఫ్ అండి. ఇంకా మా వారికి వచ్చిన గిఫ్ట్ అండి ఇది, వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. గోవిందరాజులు వెంకటరమణమూర్తి స్టాచ్యూ అనమాట. చాలా బరువుగా ఉంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు సండే మా వారి బర్త్డే అండి, June 1. ఇంకా ఆ రోజు ఇక్కడ నాటుకోడి వండుకొని మటన్ వండి రసం పెట్టాను. ఇది ఫ్రై బిర్యానీ. మా ఆయన బర్త్డే అండి ఈరోజు స్పెషల్. తర్వాత సండే ఇదేంటి, ఇది పలావు, ఇది రసము, ఇది నాటుకోడి కూర, ఇది మటను. ఇవ్వండి సండే స్పెషల్. స్వీటు మా మనోడికి లేసు, మా మనోడికి బింగోస్, ఇదిగో రైసు. అందరూ ఉన్నారు ఇక్కడ. మా పాప ఉంది, మా అల్లుడు గారు ఉన్నారు, ఇదిగో మా హస్బెండ్ బర్త్డే బేబీ. బర్త్డే చెప్పండి విశేష్ అందరూ. ఇంకో మా మనోడు. ఇంకా ఆ రోజు హాయ్ చెప్పినాను. వాడు ఆల్రెడీ ఎంజాయ్ చేసేస్తున్నాడు, తినేస్తున్నాడు ఫుడ్. తిను. నానా ఎక్కడున్నావు రారా. ఇది లాస్ట్ రోజు అండి, నేను ఎంజాయ్ చేస్తున్నాం అక్కడ బర్త్డే సెలబ్రేషను. ఇంకా మండే వచ్చేసండి సామాన్లు అన్నీ పట్టుకొని వైజాగ్. ఇంకా అక్కడ మా చెట్టుకి పనసకాయలు కాసింది. పోయిన సంవత్సరం పళ్ళు అయితే బాగా తిన్నాము. ఈ సంవత్సరం అయితే ఇంకా లేవండి, ఇది ఒకటే ఉంది. ఇది కూడా ముదరలేదు.